హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 21 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో డిస్క్రిప్టివ్ పార్ట్ అండ్ యాజ్ వెల్ as ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్ విల్ బి డిస్కసింగ్. బికాస్ మీకు ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ గురించి క్వశ్చన్స్ అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని, సో ఆ విధంగా క్వశ్చన్స్ ఎన్ని ఫార్మాట్స్లో అడుగుతున్నారు, ఏ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి డిఫరెంట్ ఫార్మాట్ అనే క్వశ్చన్స్ మీకు రైజ్ అవుతున్నాయి, ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం కోసం ఇక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈజీ క్లియర్? అండ్ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అవనివ్వండి, స్టాటిక్ జీకే యొక్క పీడిఎఫ్స్ కానివ్వండి, డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ యాక్సెస్ ఆఫ్ దోస్, జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వన్స్ యూ గో త్రూ ఇట్. అండ్ ఫస్ట్ మనం యాక్చువల్గా స్టేట్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది హర్యానాకి సంబంధించిన పర్టిక్యులర్ స్కీమ్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ స్కీమ్ యొక్క టైటిల్ అవ్వనివ్వండి, ఆ స్కీమ్ ద్వారా యాక్చువల్గా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో మనకి పర్టిక్యులర్గా స్టేట్ న్యూస్ డిస్కస్ చేస్తున్నప్పుడు స్టాటిక్ జీకే ఏంటది, C²G ఫార్ములా, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, రైట్? సో ఇక్కడ మనకి యాక్చువల్గా హర్యానా అనేది రీసెంట్గా ఖేల్ నర్సరీ స్కీమ్ 2020-23 అనేది ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఏంటది? ఖేల్ నర్సరీ స్కీమ్. సో ఈ స్కీమ్ కోసం ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పర్టిక్యులర్ స్టేట్ ఏంటది, హర్యానాలో స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసమే ఆ ఉద్దేశంతో యాక్చువల్గా మనకి ఇక్కడ ఖేల్ నర్సరీ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో మనకి హర్యానా సంబంధించిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి గివింగ్ అ న్యూ ఐడెంటిటీ టు ద స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లెవెల్ అన్నాం కాబట్టి స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈవెన్ నర్సరీస్ అనేవి దే విల్ బి గోయింగ్ టు ఓపెన్. మనకి ఎక్కడ ఓపెన్ చేయబోతున్నారు, లైక్ రిగార్డింగ్ విచ్ కేటగిరీస్ అంటే ఒలింపిక్ గేమ్స్ అవనివ్వండి, ఏషియన్ గేమ్స్కి కానివ్వండి, లేదా కామన్వెల్త్ గేమ్స్. సో ఇలా పర్టికులర్ ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించిన గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈవెన్ ఇలాంటి ఒక కాంపిటీషన్స్లో కూడా ప్లేయర్స్ని అండ్ వాళ్ళ యొక్క టాలెంట్స్ని షోకేస్ చేయడం కోసమే ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అది కూడా దేనికి, ఫర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ అండ్ ద ప్లేయర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. అండ్ ఈవెన్ మనకి ఈ స్పోర్ట్స్ నర్సరీస్ అనేవి దే విల్ బి గోయింగ్ ఈవెన్ టు స్టార్ట్ ఎట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. యూ కెన్ సీ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, లేదా ప్రైవేట్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకి ఈ యొక్క స్పోర్ట్స్ నర్సరీస్ని లైక్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అదే మనకి ఇక్కడ ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో మేజర్గా ఏంటి, ఓవరాల్ ఆబ్జెక్టివ్ కేటగిరీ ఏంటి, స్పోర్ట్స్కి సంబంధించిన ఒక స్కీమ్ అనమాట. ఈజీ క్లియర్? ఎక్కడ మనకు అది హర్యానాలో. దెన్ మనం స్టాటిక్ జీకేకి వెళ్ళినట్లయితే C²G, క్యాపిటల్ చండీగఢ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ అండ్ చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు. నెక్స్ట్ యూ కెన్ సీ రీసెంట్గా మనకి ఇక్కడ ఉన్న స్టేట్ ఏంటి, నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ రీసెంట్గా 3 న్యూ డిస్ట్రిక్ట్ని క్రియేట్ చేసింది. దెన్ ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేయడంలో అంటే ఒక స్టేట్ అనేది అదర్ డిస్ట్రిక్ట్స్ని ఫామ్ చేయడంలో ఏవైనా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవైనా ఆర్టికల్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయా, ఫస్ట్ అది కన్సిడర్ చేయండి మీరు. ఈజీ క్లియర్? సో ఒకసారి వీలైతే కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, ఈ యొక్క కాన్సెప్ట్ని సర్చ్ చేయండి క్లాస్ అయిన తర్వాత. సో మీ యొక్క ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏంటది, మనకి ఒక స్టేట్లో కొత్తగా న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ అవ్వడానికి ఎలాంటి ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఏవైనా ఆర్టికల్స్ అసలు ఉన్నాయా వాటికి సంబంధించింది లేదా, దిస్ యువర్ క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ మనకు ఆ 3 న్యూ డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే న్యూల్యాండ్, సెమెను అండ్ చుకో మెర్దినా. దెన్
ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా ప్రీవియస్గా ఇవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఎన్ని డిస్ట్రిక్ట్స్గా ఫామ్ అయ్యాయి, అంటే ఒకే డిస్ట్రిక్ట్ నుంచి 3గా డివైడ్ చేశారా లేదంటే సపరేట్గా అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి మళ్ళీ వీటిని సపరేట్ చేయడం జరిగిందా. యాక్చువల్గా ఫస్ట్ మనకి సెమేనియో అనేది సబ్ డివిజన్ ఆఫ్ కోహిమా అనమాట. సో ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ 2 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఒకే డిస్ట్రిక్ట్ నుండి డివైడ్ చేయడం జరిగింది. అదేంటంటే మనకి న్యూలాండ్ ఇంకా చుకేదిమా అనేవి యాక్చువల్గా ఇవి 2 డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ ఒకటే ఏరియాలో ఉండే. ఇప్పుడు అందులో నుండి ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ దిమాపూర్ డిస్ట్రిక్ట్ నుండి 2గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటది న్యూలాండ్ ఇంకా చుకేదిమా. సో ఇవి మనకి ఓవరాల్ డివిజన్ అనమాట, అంటే ప్రీవియస్ వాటిని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ సపరేట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్స్ని. ఈజ్ ఈ క్లియర్. అండ్ ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఈ 3 న్యూ డిస్ట్రిక్ట్స్తో పాటు ఇప్పటి వరకు నాగాల్యాండ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఏంటి మనకది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 12th డిస్ట్రిక్ట్ని కూడా ఇనాగరేట్ చేశారు నాగాల్యాండ్లో, అంటే ప్రీవియస్గా 12 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ప్లస్ ఈ 3 న్యూ డిస్ట్రిక్ట్స్తో పాటు ప్రస్తుతం ఓవరాల్గా 15 డిస్ట్రిక్ట్స్ నాగాల్యాండ్లో చేయడం జరిగింది. ఈజ్ ఈ క్లియర్. అంటే ఇక్కడ మీరు ఇన్ అడిషన్ ఆఫ్ దీస్ 3 న్యూ డిస్ట్రిక్ట్సా లేదా ఎగ్జిట్ చేసా అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇక్కడ మీకు ఈ 3 న్యూ డిస్ట్రిక్ట్స్ని కలిపితేనే మనకి టోటల్ ఓవరాల్గా ఇప్పటి వరకు 2021లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని నాగాల్యాండ్లో 15 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఈజ్ ఈ క్లియర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే మనకి కన్నాబిస్ లీవ్స్కి సంబంధించింది అనమాట. యాక్చువల్గా మనకి ఏంటంటే యూరోపియన్ నేషన్స్లో ఒక ఫస్ట్ కంట్రీగా పేర్కొంది మాల్తాస్. ఈజ్ ఈ క్లియర్. సో మాల్తాస్ అనేది దిస్ బికమింగ్ అ ఫస్ట్ యూరోపియన్ నేషన్ దట్ ఈస్ ఫర్ ద అప్రూవింగ్ కన్నాబిస్ని పర్సనల్ యూస్గా చేసుకోవడానికి. ఈజ్ ఈ క్లియర్. సో ఇక్కడ అప్రూవల్ కూడా మనకి రీసెంట్గా మాల్తాస్ అనే కంట్రీ ఇచ్చిందనమాట. ఈవెన్ మీకు కన్నాబిస్ అంటే అసలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు. కన్నాబిస్ లీవ్స్ అనే ఒక ఇమేజ్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి మేజర్గా ఈ కన్నాబిస్ని స్మోకింగ్లో అవనివ్వండి అంటే కొంచెం హెల్త్ ఎఫెక్టింగ్గా ఉంటాయి కాబట్టి కన్నాబిస్ యూజ్ అనేది కొంచెం ఇల్లీగల్గా చాలా కంట్రీస్ అప్రూవ్ చేశాయి. కానీ ఇప్పుడు ఇక్కడ అప్రూవల్ ఏంటి అంటే మాల్తాస్ అనేది ఈవెన్ పర్సనల్ యూస్కి కూడా కన్నాబిస్ని వాడుకోవచ్చు అనేది. సో మరి ఎలాంటి కన్సిడరేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేసిందో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా మాల్తా అనేది బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ అనమాట టు అలో ద ఈవెన్ కల్టివేషన్ని కూడా ఫర్ లిమిటెడ్ కల్టివేషన్ అండ్ పొసెషన్ ఆఫ్ కన్నాబిస్ ఫర్ ద పర్సనల్ యూస్. అంటే మరి ఇవి ఏ విధంగా అప్రూవల్ తీసుకున్నారు, ఓట్ ఇన్ పార్లమెంట్ అనే దాన్ని కన్సిడర్ చేసుకున్నారు. అంటే ఫేవర్గా ఎన్ని ఓట్స్ అండ్ అగెనెస్ట్గా ఎన్ని, అంటే దీన్ని యూస్ చేయొచ్చు యూస్ చేయరాదు అని. సో ఫేవర్గా ఎక్కువ మెజారిటీ ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే అప్రూవల్ ఇవ్వడం జరిగింది, కన్నాబిస్ని పర్సనల్ యూస్ తీసుకోవచ్చు అని. ఎన్ని ఓట్స్ మనకంటే 36 ఓట్స్ అనేవి ఫేవర్గా ఉన్నాయి, 26 అగెనెస్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 27 అగెనెస్ట్గా ఉన్నాయి కాబట్టి మెజారిటీ మనకి ఫేవర్లో ఉన్నాయి, రైట్. సో అందుకోసమే మాల్తాస్ వాళ్ళు ఈ ఓట్ ఇన్ పార్లమెంట్తో కన్సిడరేషన్తో పాటు ఈవెన్ వాళ్ళు ఇక్కడ కన్నాబిస్ని పర్సనల్ యూస్గా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది యూరోపియన్ కంట్రీస్లోనే ఫస్ట్ నేషన్ ఇలాంటి ఒక అప్రూవల్ ఇవ్వడంలో, రైట్. దెన్ మనకి కండిషన్స్ వెయిట్ని బేస్ చేసుకున్నారు అంటే ఈవెన్ అడల్ట్స్ని అలో చేస్తున్నారు. దేనికోసం లైక్ ఒక 4 ప్లాంట్స్ని వాళ్ళు దే కెన్ గ్రో అనమాట. అండ్ అది కూడా లైక్ యూ కెన్ సీ కంటైనింగ్ ద 7 grams ఆఫ్ కన్నాబిస్. ఎంత అది లైక్ యూ కెన్ సీ హియో మీరు ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు సీ దట్ 4 ప్లాంట్స్ అన్నారు కానీ వాటి యొక్క వెయిటేజ్ వచ్చేసి 7 grams ఆఫ్ కన్నాబిస్. ఈవెన్ అంటే ఇది మనకి లీగల్గా కన్సిడర్ చేస్తారు కానీ ఇల్లీగల్గా ఏంటి అంటే స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ రిమైనింగ్ ఇల్లీగల్ అంటే ప్రీవియస్గా కూడా స్మోకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యూ కెన్ సీ హియర్ పబ్లిక్ అనేది యాక్చువల్గా ఇల్లీగల్ కన్సిడర్ చేశారు. సో ఈవెన్ ఆ కన్సిడరేషన్ని అంటే ఆ యొక్క గైడ్లని అలానే ఉంచారు కానీ జస్ట్ ఒక అప్రూవల్ దేనికి ఇచ్చారు, ఓన్లీ కల్టివేషన్కి, అది కూడా లిమిటెడ్ కల్టివేషన్ 4 ప్లాంట్స్కి మాత్రమే. ఈజ్ ఈ క్లియర్. అండ్ అది కూడా నెక్స్ట్ కండిషన్ ఏంటి మనకి 7 grams ఆఫ్ కన్నాబిస్ అనేది క్యారీ చేయాలి అనేది. ఈజ్ ఈ క్లియర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మాల్తాస్ కంట్రీ. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే మోహిత్ జైన్ గారు రీసెంట్గా ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి న్యూ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు, రైట్. సో ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఎలాంటి యొక్క ఇన్స్టిట్యూషన్, ఎంటిటీ లేదా ఆర్గనైజేషన్కి తను అపాయింట్ అయ్యారు. ఏంటది మనకి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, రైట్. సో మరి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి సంబంధించిన స్టాటిస్టిక్స్కి వెళ్ళినట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మనకి 1939లో అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూఢిల్లీ, రైట్. నెక్స్ట్ యాక్చువల్గా మనకి ఇక్కడ మోహిత్ జైన్ యూ కెన్ సీ హియర్ ఎకనామిక్ టైమ్స్ అనేది ఈ యొక్క ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అనమాట. అది కూడా పీరియడ్ టర్మ్ ఎప్పుడు అంటే మనకి 2021 నుండి 22 వరకు. ప్రీవియస్గా మరి ఏ పర్సన్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు అంటే యాక్చువల్గా సక్సీడెడ్ ఎల్ ఆదిమూలం హెల్త్ ద యాంటీసెప్టిక్.
దెన్ యాక్చువల్గా మరి డెసిషన్ ఎలాంటి మీటింగ్లో ఏదైనా అకేషన్ పర్పస్లో ఏదైనా మీటింగ్స్ జరిగాయా అంటే ఈ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి సంబంధించిన ఒక జనరల్ మీటింగ్, అది కూడా 82nd జనరల్ మీటింగ్ అనేది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. సో ఇందులో ఉన్న పబ్లిషర్స్ అవనివ్వండి, ఐదర్ యూ కెన్ సీ లైక్ పబ్లిషర్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, మ్యాగజైన్స్, పీరియాడికల్స్, సో వీళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చి ఫైనల్గా మనకి ఇక్కడ మోహిత్ జైన్ గారిని రీసెంట్గా న్యూ ప్రెసిడెంట్గా ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అపాయింట్ చేయడం జరిగింది. ఇస్ ఈ క్లియర్? సో ఇప్పుడు మీరు మేజర్గా చూసుకోండి, ఇక్కడ స్టాటిక్ జీకే అనేది ఇంపార్టెంట్ బికాస్ మిమ్మల్ని ఏంటంటే ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న కాన్సెప్ట్స్ కానివ్వండి లేదా ఆర్గనైజేషన్స్ కానివ్వండి వాటికి సంబంధించి కూడా మళ్ళీ స్టాటిక్ జీకే అడుగుతారు. మళ్ళీ స్పెసిఫిక్గా మీరు ఇలా ఇవి అసలు యాక్చువల్గా మనం చేయలేదు కదా అని ఉండకూడదు. ఎందుకంటే ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉందేంటి, మనకి న్యూ ప్రెసిడెంట్ ఐఎన్ఎస్కి అపాయింట్ అయ్యారు, రైట్, అంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి. సో మరి ఆ సొసైటీకి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా మీరు ప్యారలల్గా కవర్ చేయాల్సిన బాధ్యత మీది, రైట్. సో ఈవెన్ మన క్లాసెస్లో విల్ బీ కవరింగ్ మ్యాక్సిమం స్టాటిక్ జీకే అండ్ డైనమిక్ పార్ట్ కూడా. సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి ప్రతి ఒక్క స్టాటిక్ జీకే గురించి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడి నుండి మేము తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా అడగరు. మ్యాక్సిమం డీల్ చేస్తున్నాం క్లాసెస్లో, కానీ ఒకవేళ ఎక్కడైనా మిస్ అయినా కూడా మీరు సెషన్ అయిన తర్వాత ఎప్పుడు కానీ పర్టికులర్ డే రోజున మనం ఎలాంటి ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసాం, వాటి యొక్క స్టాటిక్ జీకే కవర్ అయిందా లేదా, ఒకవేళ కవర్ అవ్వకపోతే మీరు క్లాస్ అయిన తర్వాత ఒక స్టాటిక్ జీకేని నోట్ తీసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనం అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఈ పారాలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 2021కి సంబంధించిన పారాలింపిక్ స్పోర్ట్ అవార్డ్స్. ఈవెన్ మనం ప్రీవియస్ సెషన్స్లో మనం సెపరేట్ వీడియోస్ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది ఒలింపిక్స్ ఇంకా పారాలింపిక్ గేమ్స్కి సంబంధించింది, రైట్. సో ఇవే మన సెషన్స్లో కూడా ఉన్నాయి, వన్స్ యూ గో త్రూ ఇట్. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ పారాలింపిక్ స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ కేటగిరీ ఏంటి అంటే బెస్ట్ ఫీమేల్ డెప్త్ అనేది రీసెంట్గా అవనీ లెఖ్రా గారికి కైవసం చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు ఏంటి అంటే అవనీ లెఖ్రా గారు యాక్చువల్గా తన యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఎలాంటి రీజన్స్తో తనని ఈ బెస్ట్ ఫీమేల్ డెప్ట్గా కన్సిడర్ చేశారు, రైట్. సో ఇక్కడ మనకి ఈవెన్ యూ కెన్ సీ అవనీ లెఖ్రా గారు ఇండియన్ షూటర్ అండ్ తను హిస్టరీని కూడా క్రియేట్ చేశారు. ఏంటది, ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ తను యాక్చువల్గా గోల్డ్ మెడల్ అది కూడా షూటింగ్లో విన్ అయ్యారు. ఏ ఒలింపిక్ గేమ్స్లో, మనకి పారాలింపిక్ గేమ్స్లో 2020 టోక్యో పారాలింపిక్ గేమ్స్లో తను గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది ఫస్ట్ టైం షూటింగ్లో. అందుకోసమే ఇక్కడ మనకి బెస్ట్ ఫీమేల్ డెప్ట్గా కూడా కన్సిడర్ చేశారు. ఏ అవార్డ్స్లో, మనకి పారాలింపిక్ స్పోర్ట్ అవార్డ్స్లో. మరి డెసిషన్ తీసుకుంది ఎవరు, ఈ అవార్డ్ని ప్రజెంట్ చేసింది ఎవరు అంటే మనకి దిస్ వాజ్ అనౌన్స్డ్ బై ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. ఏ కమిటీ అది? ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అన్నమాట. అండ్ ఈవెన్ తన అదర్ కన్సిడరేషన్స్ అండ్ సిగ్నిఫికెన్సెస్ ఏంటి అంటే తను ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట ఒకే గేమ్స్లో అంటే పారాలింపిక్ గేమ్స్లో 2 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? దట్ ఈస్ ఇన్ అ సింగిల్ ఎడిషన్ ఆఫ్ పారాలింపిక్ గేమ్స్ షీ హాజ్ వన్ 2 మెడల్స్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఇప్పటివరకు యాక్చువల్గా ఇండియా అన్ప్రెడిక్టబుల్ 19 మెడల్స్ అనమాట. అంటే ఇది మీకు మళ్ళీ ఇండియన్ మెడల్ టాలీ ఈ పారాలింపిక్ గేమ్స్కి సంబంధించి, రైట్. 5 గోల్డ్, 8 సిల్వర్ అండ్ 6 బ్రాంజ్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది 20 to 25th డిసెంబర్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది 2021కి సంబంధించి. యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి మనకి అంటే ఇక్కడ యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు రీసెంట్గా ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ క్యాంపెయిన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. కానీ ఈ వీక్ని జరిపేటప్పుడు ఒక థీమ్ని కన్సిడర్ చేశారు. అంటే వీక్ లాంగ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి ఒక థీమ్ని ఫోకస్ చేశారు. ఏంటంటే మనకది ప్రశాసన్ గావ్ కో ఔర్ అనేది. అంటే ఆబ్జెక్టివ్ వెయిట్ని ఫోకస్ చేస్తూ థీమ్ని తీసుకున్నారు. అంటే ఫర్ షోకేసింగ్ ద రెప్లికేటింగ్ ద బెస్ట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్, అంటే గ్రాస్ రూట్ లెవెల్స్లోనే ఈ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలి. ఆ గ్రాస్ రూట్ లెవెల్స్ అంటే ఈవెన్ యూ కెన్ సీ తహసీల్ అవ్వనివ్వండి, పంచాయత్ సమితిస్ అవ్వనివ్వండి. సో అంటే గ్రాస్ రూట్ లెవెల్స్లోనే గవర్నెన్స్ సిస్టమ్ అనేది లైక్ గుడ్ ఉండాలి అనేది. అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ బేసిక్ టర్మినాలజీ తెలుసుకోండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీలైతే. గవర్నెన్స్ యొక్క మీనింగ్ ఏంటి ఫస్ట్, ఈజీక్లీగా ఫస్ట్ మోస్ట్ పాయింట్ అది మీకు గవర్నెన్స్ మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోండి. టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్తో పాటు లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవుతాయి, లైక్ ఇంగ్లీష్ వొకాబులరీ అవ్వనివ్వండి. బికాస్ ఈవెన్ మీకు ఎగ్జామినేషన్లో లైక్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఈవెన్ ఇంగ్లీష్ వొకాబులరీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ నుండి మీరు చాలా సబ్జెక్ట్స్ నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్, రైట్. అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్ చూసాం కదా, ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ గవర్నెన్స్ ప్రాక్టీస్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్స్. అండ్ ఆల్సో
మనకి ఈ యొక్క వీక్ అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ వీక్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది 2021లో. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాక్సిమం 2021లో మనకు సంబంధించినవి ఏంటి, యాక్చువల్గా ఇంపార్టెంట్ డేస్ అవ్వనివ్వండి, ఇంపార్టెంట్ వీక్స్ అవ్వనివ్వండి, అది కూడా నేషనల్ అంటే ఇండియాకి సంబంధించినవి అయితే మ్యాక్సిమం అవి సెలబ్రేట్ చేసేది ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లోనే భాగంగా ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ వీక్ లాంగ్ ఈవెంట్స్లో ఈవెన్ 7 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ యొక్క పంచాయత్ సమితి అంటే అక్కడ గవర్నెన్స్ ఏ విధంగా ఉంది అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు విజిట్ చేయబోతున్నారు. అంటే ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వాళ్ళకు ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ అవ్వనివ్వండి అండ్ ఇంప్రూవింగ్ ద సర్వీస్ డెలివరీ అవ్వనివ్వండి. సో వీటిని ఇంప్రూవ్ చేయడం కోసం అక్కడ వాళ్ళు ఆ గ్రాస్ రూట్ లెవెల్స్లో గవర్నెన్స్ని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే మనకి గుడ్ గవర్నెన్స్ వీక్. ఈజ్ ఇట్ క్లియర్? సో దీంతో మనం డిస్క్రిప్టివ్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసామో ఈ రోజు క్లాస్లో, సో మీకు ఇప్పుడు వాటి బేసిస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆన్సర్స్ని మీరు కరెక్ట్గా ప్రీవియస్ ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్గా ఐడియా ఉన్నట్లయితే వీటిని మీరు ఆన్సర్ చేయగలరు, రైట్? సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇక్కడ నేమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ రీసెంట్గా ఈ యొక్క లిమిటెడ్ కల్టివేషన్ని అవ్వనివ్వండి, దేని గురించి, కెన్నబిస్కి సంబంధించి, పర్సనల్ యూస్ కూడా చేసుకోవచ్చు, రైట్? సో మనకి ఇక్కడ ఫస్ట్ యూరోపియన్ నేషన్ ఏది యాక్చువల్గా అప్రూవల్ అనేది ఇచ్చింది, అది కూడా దేన్ని కన్సిడర్ చేస్తూ మనకి ఓట్ ఇన్ పార్లమెంట్ని కన్సిడర్ చేస్తూ, రైట్? సో ఓట్ ఇన్ పార్లమెంట్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మనం ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆ కంట్రీ యొక్క నేమ్ ఏంటి అనేది యూక్రెయిన్, నార్వే, లిథువేనియా ఆర్ మాల్టా. అండ్ అపాయింట్మెంట్స్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు 2 ఏరియాస్, పర్సన్ నేమ్, ఆర్గనైజేషన్ నేమ్ అంటే లేదా ఇన్స్టిట్యూషన్ నేమ్. ఫస్ట్ ఈ కేటగిరీలో అడుగుతారు మిమ్మల్ని. దెన్ సెకండ్ ఏ కేటగిరీ నుండి అంటే ఈ పర్సన్ నేమ్కి సంబంధించిన వర్కింగ్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ మరి ఆర్గనైజ్ సంబంధించింది ఏంటి అంటే మనకి స్టాటిక్ జీకే. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో కొన్నిసార్లు ఆర్గనైజేషన్కి సంబంధించిన నేమ్ అవ్వనివ్వండి లేదా ఎస్టాబ్లిష్డ్ హెడ్ క్వార్టర్స్. సో ఈ విధంగా మనకి మ్యాక్సిమం ఇలాంటి ఏరియాస్ నుండి అడుగుతుంటారు. అండ్ కొన్నిసార్లు ఏమైనా మినిస్ట్రీస్ ప్లే చేస్తున్నా అంటే ఈ అపాయింట్మెంట్లో ఏదైనా మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయింది, మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు అన్నప్పుడు మినిస్టర్స్ మ్యాక్సిమం తక్కువగా అడుగుతారు, కానీ మినిస్ట్రీస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్లో ఉందేంటి, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి సంబంధించింది, రైట్? సో దీనికి రీసెంట్గా న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు, ఆ పర్సన్ ఎవరు అనేది. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ కేటగిరీ నుంచే క్వశ్చన్ అనేది రావడం జరిగింది, రైట్? సో ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఎల్ ఆదిమూలం, మోహిత్ జైన్, రాజప్రసాద్ రెడ్డి ఆర్ తన్మయ్ మహేశ్వరి. నెక్స్ట్ వెళ్ళినట్లయితే మనకి స్కీమ్స్ అనమాట. ఎప్పుడు కానీ చూసుకోండి స్కీమ్స్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అంటే ఒకవేళ ఇండైరెక్ట్గా అడగాలి అనుకుంటే మ్యాక్సిమం స్కీమ్ నేమ్ అనేది వాళ్ళే ఇస్తుంటారు, కానీ ఒకవేళ మీకు స్కీమ్ ఆబ్జెక్టివ్ అవ్వనివ్వండి ఆర్ ఎల్స్ లైక్ పర్టిక్యులర్ స్టేట్లో ఇలాంటి ఒక స్కీమ్ని లైక్ సపరేట్గా స్పోర్ట్స్ పర్సన్స్కి లాంచ్ చేశారు అని అంటుంటారు. అంటే అప్పుడు మీకు ఆబ్జెక్టివ్ అండ్ స్టేట్ నేమ్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ నేమ్ ఇస్తుంటారు, రైట్? కానీ మిమ్మల్ని అడిగేది ఏంటి, ఆ స్కీమ్ నేమ్ ఏంటి అనేది. సో మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడగాలి అనుకుంటే ఐదర్ స్కీమ్ నేమ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మనకి క్వశ్చన్ ఏ విధంగా ఉంది, కేన్ నర్సరీ స్కీమ్ అనేది ఆబ్జెక్టివ్ ఏంటి, స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఆ పర్టిక్యులర్ స్టేట్లో లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, థర్డ్ కేటగిరీ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ నేమ్ అనమాట. హర్యానా, బీహార్, రాజస్థాన్ ఆర్ అస్సాం. నెక్స్ట్, who among the following has won the best female depth honor at 2021 Paralympic Sport Awards? సో మనకి ఈ స్పోర్ట్స్ అవార్డ్స్లో అది కూడా పారాలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్లో బెస్ట్ ఫీమేల్ డెప్ట్గా తీసుకుంది ఎవరు? మీకు క్లూ కూడా ఇస్తాను, తను ఏంటంటే ఇండియన్ షూటర్ అండ్ ఆల్సో రికగ్నిషన్ ఏంటి మనకి, షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద గోల్డ్ మెడల్ at Tokyo 2020 Paralympic Games. Is it clear? And also, who is the first Indian woman to win the 2 medals at single event? Is it clear? సో మనకి ఇది యాక్చువల్గా అలా అంటే మీకు క్లూస్ ఎందుకు ఇస్తున్నాను, ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఒకవేళ అలాంటి క్వశ్చన్ మీకు సేమ్ క్వశ్చన్ వచ్చినా కూడా అట్లీస్ట్ మీకు క్లూ గుర్తున్నా అంటే క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి మీరు క్లూ బేస్ చేసుకొని కూడా ఈజీగా అంటే క్లియర్గా క్లారిటీగా ఉంటుంది మీకు ఏ ఆప్షన్ చేస్తున్నారు అనేది. కొన్నిసార్లు క్లూస్ బేస్ చేసుకొని కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా అంటే మీకు ఈజీగా గుర్తుంటాయన్న ఉద్దేశంతో మళ్ళీ క్లూస్ కూడా ఇస్తున్నాను. అంటే ఇలా హింట్స్ ఫాలో అవ్వడం ద్వారా మీకు క్వశ్చన్స్ అనేది ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే
లావ్లీనా బొర్గెన్ ఆర్ ఎల్స్ సోనాల్బెన్ మధుబై పటేల్, మీరాబాయ్ చను, అవని లేఖారా. నెక్స్ట్ మనకి యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీకు కొత్తదనమాట. అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేయలేదు ఈ కాన్సెప్ట్ని, కానీ మీకు ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇవ్వడం ద్వారా కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది కూడా గోవా లిబరేషన్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ రోజున అబ్జర్వ్ చేస్తారు. మనకి డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ డేట్స్ నుండి ఐదర్ డేట్ అవ్వనివ్వండి, థీమ్, ఆబ్జెక్టివ్, లేదు అన్నప్పుడు ఏదైనా సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయా హిస్టారికల్గా సంబంధించినవి, వాటి గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే డేట్స్కి సంబంధించింది 16 డిసెంబర్, 17 డిసెంబర్, 19 డిసెంబర్, 20 ఆర్ 21 డిసెంబర్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మీ యొక్క ఆన్సర్ వచ్చేసి గోవా లిబరేషన్ డే అనేది 19th డిసెంబర్న ఎవ్రీ ఇయర్ ఇండియాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి 2021 కమమరేట్ చేసేది ఏంటి అంటే 60 years ఆఫ్ గోవా ఇండిపెండెన్స్. అంటే మనకి యాక్చువల్గా 1961లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు 1961లో గోవాని ఫ్రీ చేయడం జరిగింది. అంటే ఇండిపెండెన్స్ అనేది అచీవ్ చేసుకుంది గోవా, రైట్. సో అది కూడా ఫాలోయింగ్ 450 years ఆఫ్ పోర్చుగీస్ రూల్ నుండి గోవా ఫ్రీ అవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ ఇక్కడ గోవాని ఎవరు రూల్ చేశారు? పోర్చుగీస్ అనమాట. అంటే ఇది హిస్టరీ బేస్ చేసుకొని, రైట్. సో గోవాని పోర్చుగీస్ 450 yearsని రూల్ చేశారు. కానీ ఇంకా 1961లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఆ రూల్ నుండి తప్పించి గోవాని ఫ్రీగా చేయడం జరిగింది. ఇప్పుడు అది 1961లో. సో ఇది మనకి సిగ్నిఫికెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎందుకోసం ఈ లిబరేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ మీరు చూసుకోండి ఇక్కడ డేట్ చాలా ఇంపార్టెంట్. 19th డిసెంబర్న ఈ యొక్క ఇంపార్టెంట్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఐదర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు ఇంకా ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేయడానికి కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెషన్స్లో. సో అందుకోసమే క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొన్నిసార్లు చేంజెస్ అనేది వస్తాయి కాబట్టి సో మీరు రెగ్యులర్గా ఫాలో అవునట్లయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీకు ఏ రోజు కాన్సెప్ట్స్ ఆ రోజు క్లియర్గా ఒక కాన్సెప్ట్ అంటే వ్యూ అనేది మీకు ఉంటుంది. క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా అడుగుతున్నారా, ద సేమ్ ఫార్మాట్ ఎవ్రీ టైం అడుగుతున్నారా, రైట్. అంటే ఒక కాన్సెప్ట్ చూస్తున్నాము అంటే ఆ కాన్సెప్ట్స్ నుంచి మనకి ఎన్ని విధాలుగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం ద్వారా అలవాటు అవుతుంది. బికాస్ ఎందుకంటే మీరు ఎన్ని కాన్సెప్ట్స్ చేసినా కూడా మళ్ళీ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ మీకు ఒక డౌట్ ఉంటుంది. ఏంటి, ఒకవేళ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా అడుగుతున్నారు, ఇండైరెక్ట్గా అడిగినప్పుడు మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంది, కానీ ఆ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలో మీకు ఐడియా ఉండదు. అందుకోసమే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి సెషన్ ఇస్తున్నప్పుడు ఫాలో అవుతే సో మీకు ఒక ఓవర్వ్యూ కూడా వస్తుందన్నమాట వెయిట్కి సంబంధించింది. లైక్ ఓకే ఈ కాన్సెప్ట్ నుండి ఇన్ని విధాల క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడగాలి అనుకుంటే రైట్ అంటే ఇందాక చెప్పాను కదా స్కీమ్ నేమ్ ఏ విధంగా అడుగుతారు. సో మీకు ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా అర్థం అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎక్కువగా ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేది ఫాలో అవుతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఒక వర్త్ఫుల్ మేనర్లో క్లాసెస్ని యూస్ చేసుకోండి. Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.